ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. నీతి సమాధానము కలుగ చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సుఖమైన జీవితాన్ని జీవించాలని విలాసవంతమైన బిల్డింగులు, గృహాలు కట్టుకుంటూ ఉన్నారు అనేక మంది ఈ లోకములో. కానీ వారికి సుఖం అనేది ఉండదు, నెమ్మది నిబ్బరము అనేది ఉండదు. ఎందుకు అనంటే అన్యాయము చేసి లాభాన్ని గడించారు గనక, అన్యాయము చేసి సంపాదించారు గనక వారికి నిబ్బరము నిమ్మళము అనేటువంటి మనసే వారికి ఉండదు. మరి ఎవరికి ఉంటుంది నెమ్మది? ఎవరు సుఖముగా జీవిస్తారు అని అంటే, ప్రియ దేవుని బిడ్డారా, నీతియుక్తముగా ఎవరు బ్రతుకుతారో, నీతియుక్తముగా ఎవరు ఈ లోకములో జీవిస్తారో వారు ఈ లోకములో నెమ్మదిగా ఉంటారు, సుఖకరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తారు. అలాగే ఎప్పుడూ కూడా కన్నీరు, కష్టాలు, ఆకలి, దాహము, సూర్య చంద్రులు లేనటువంటి దేవుని నిత్యరాజ్యములో కూడా వారు సుఖమైన జీవితాన్ని జీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతి అనేటువంటిది మన జీవితాల్లో ఎంతవరకు ఉందో ఆలోచించండి జాగ్రత్తగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం పొందుకోవాలంటే, సుఖమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే నీతిగా జీవించేటువంటి మనస్సును కలిగి ఉండాలి. నీ స్వనీతిని కూడా ఆధారం చేసుకోకూడదు. ప్రభు యొక్క వాక్యమే నీతి కలిగినటువంటిది. ఆయన మాటలే నీతి సూక్తులు. ఆ మాటల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీవు సుఖముగా, నిమ్మళముగా, నిబ్బరము కలిగి లోకంలో నువ్వు జీవిస్తావని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యాయముగా సంపాదించి, అక్రమాలు చేసి సంపాదించి నువ్వు కోటలు కట్టుకున్నా సరే వాటిని ఒక్క దినమున దేవుడు కూల్చివేస్తాడు. తుఫాన్ల ద్వారా, సుడిగాలి ద్వారా, అనేక రకమైనటువంటి భూకంపముల ద్వారా. నీవు నీతిగా జీవించినట్లయితే నీవు నెమ్మదిగా, నిమ్మళముగా ఉంటావు, ఈ లోకములో సుఖముగా జీవిస్తావు అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు. అలాగే సుఖకరమైనటువంటి స్థలములలో, గృహములలో మీరు జీవిస్తారు రాబోచున్న దినములలో అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి బిడ్డలుగా ఎంతవరకు నీతిగా బ్రతుకుచూ ఉన్నారో హృదయాన్ని పరీక్షించుకొని, మీకు నెమ్మది ఉందా? నిమ్మళంగా ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించుకొని ఒకసారి మీ హృదయం మీద చేసి, నేను నెమ్మదిగా ఉన్నాను ప్రభువా. అలజడిలో ఉన్నావా? కంగారులో ఉన్నావా? ప్రతి దినము టెన్షన్తో బ్రతుకుతూ ఉన్నావా? ఏం ప్రయోజనం దానివల్ల? ప్రియ దేవుని, ఎంత డబ్బు ఉండి ఎంతుండి ఏం ప్రయోజనం? నెమ్మది లేకపోతే, హృదయం ప్రశాంతంగా నీకు లేకపోతే ఏం ప్రయోజనం? ఆలోచించండి. నీతిగా బ్రతకండి. నీతిమంతుడైన యేసు ప్రభు వారిని వెంబడిస్తూ సుఖముగా జీవించండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప ధన్యత ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరికీ పొందుకోవాలని మా ప్రార్థన, మా ప్రయత్నము. ఈ వాగ్దానాలు చేయడానికి శ్రమపడి చేయడానికి కారణం ఏంటి అని అంటే, మీరందరూ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ నీతిగా, పరిశుద్ధముగా, పవిత్రముగా బ్రతుకుచు వర్ధిల్లాలి అని మా ఆశ, మా ప్రార్థన, మా ప్రయత్నం అది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేగాని వాగ్దానం చెప్పేసి ఇక మీ పాటలు మీరు పడండి అనేది కాదు. ఎవరైతే మెసేజ్లు చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థన ఫోన్లు చేస్తున్నారో వారందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుని ఎదుట మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి వారి కార్యాలు జరగాలని, నెమ్మది పరచాలని, నిమ్మళంగా ఉండాలని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి.
నిమ్మళమైన మనస్సు, నిబ్బరం కలిగిన మనస్సు మీకు ఉంటే ఎంతో శ్రేష్టమైనది అది ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి నెమ్మదిని మీ అందరికీ దేవుడు దయచేయలాగున మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. నీతిగా బ్రతకడానికి, పరిపూర్ణతలోనికి రావడానికి ప్రభు యొక్క వాక్యమే మనకి సహాయం చేస్తుంది. ఆ వాగ్దానాలు, వాక్యాలు మాత్రమే మీ అందరికీ ప్రతి దినమున కష్టమనక, శ్రమనుకోక మీ అందరికీ ఇస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. దేవుని కృపను బట్టి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను మీ కొరకు. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన నీతిగా బ్రతుకుటకు సహాయము చేయండి అయ్యా. ఎవరైనా ప్రభు అలజడిలో ఉంటే, కంగారులో ఉంటే ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ వారు తప్పిపోయారో దాన్ని రెక్టిఫై చేసుకొని క్షమాపణ పొంది మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయము చేయుదురుగాక. మీ బిడ్డలు నిమ్మళముగా ఉండాలి నాయన, నిబ్బరము కలిగి ఉండాలి ప్రభువా. మంచి నాయన సుఖకరమైన జీవితాన్ని అయ్యా ప్రభు యొక్క మార్గంలో నడుచుట కష్టము అయ్యా. మిమ్మల్ని నాయన వెంబడిస్తే మీ కాడి సులువని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. మీ బిడ్డలు నాయన తండ్రి మనస్సులో ప్రశాంతముగా బ్రతుకుటకు మీరే సహాయము చేయండి అయ్యా. నెమ్మదిపరచండి నాయన అయ్యా. అలాగే తండ్రి ఈరోజు నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయమని అడుగుచూ ఉన్నాను. నిబ్బరము కలిగిన హృదయాన్ని దయచేయమని అడుగుచూ ఉన్నాను అయ్యా. వారి జీవిత సంవత్సరములు సుఖముగా ఉండటకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి ప్రభువా. కుటుంబాల్లో సమాధానమును దయచేసి వారి బిడ్డలను బలపరిచి కుటుంబ వ్యవస్థను స్థిరపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఆటంకపరచిన సైతాను శక్తులను ప్రక్కవారిని దూరకుండా మీరు సహాయము చేయమని, ఆపమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అలాగే విచారంలో ఉన్న కుటుంబాలను, బాధలో ఉన్న కుటుంబాలను ఆదరించండి. మీరేమో ఆదరణకర్త గనక మీరే నాయన ఏ బిడ్డల బాధలో ఉన్నారో అయ్యా వారికి నెమ్మదిని దయచేసి, నిమ్మళమైనటువంటి స్థితిని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ఈ నాయన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, మన వాగ్దానాలు చూస్తున్న ప్రతి బిడ్డను మీరే దీవించి సమృద్ధి పరచమని, నిబ్బరము కలిగిన మనసును దయచేయమని యేసు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.